Good afternoon all. Today we are continuing with last session, characteristics of imperfect competition market. Remaining three are there. So fourth one, free entry and exit of firms. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఎక్కడైనా కూడా ఏ మార్కెట్లో అయినా కూడా మనకు ఏంటంటే జనరల్గా ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది, ఓన్లీ ఎక్సెప్ట్ మోనోపలీలో. సో మోనోపలీలో ఎందుకు ఉండదు అని అంటున్నాను అంటే, మోనోపలీ అనేది ఏంటంటే అక్కడ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే అక్కడ ఆ ప్రోడక్ట్ని కొంతకాలం పాటు అతనే అమ్ముతాడు, వేరే వాళ్ళు ఎవరు కూడా అమ్మడానికి అవకాశం ఉండదు మార్కెట్లో. ఎందుకు? దానికి కారణం ఏంటి? హీ హ్యాస్ ద లైసెన్స్. ఓకే, సో ద ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ హ్యావింగ్ దట్ పర్టికులర్ లైసెన్స్, ఓన్లీ దే ఆర్ ఓన్లీ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్, దట్ ఈస్ యూనిక్ ప్రోడక్ట్, బికాస్ దే ఆర్ ద ఇన్వెంటర్స్ ఆర్ దే ఆర్ టేకింగ్ లైసెన్స్ ఫ్రమ్ ద ఇన్వెంటర్స్. రెండిట్లో ఏదో ఒకటి. అంటే దాన్ని కనిపెట్టిన వాడి దగ్గర నుంచి లైసెన్స్ అన్నా తీసుకోవడం, లేకపోతే వీళ్ళే కనిపెట్టడం. ఇప్పుడు కరోనా మెడిసిన్ ఉంది. సో కరోనాకి మెడిసిన్ ఎలా ఉంటుంది? సో ఎవరో ఒకళ్ళు కనిపెడతారు. కనిపెట్టిన తర్వాత కనిపెట్టిన వాళ్ళకి మరి వాళ్ళు కష్టపడి కనిపెట్టినందుకు వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉండాలి కదా. సో బెనిఫిట్ అనేది లేకుండా ఎవరు కూడా ఏ పని చేయరండి. ఇప్పుడు ఏంటంటే దాని నుంచి ఎంతో కొంత బెనిఫిట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది తప్పు కాదు, ఎందుకని వాళ్ళు దానికోసం ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు కదా. సో ఒక మెడిసిన్ కనిపెట్టడం అంటే అదేమీ ఆషామాషి విషయం కాదు. దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ రెమ్యూనరేషన్స్, జీతాలు అన్నీ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి. సో ఏది ఆగదు కదా. కాబట్టి మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు, దాని మీద రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండరు. ఓకేనా? కాబట్టి అది తప్పు కూడా కాదు. ఓకే, సో కాబట్టి ఏది కూడా ఇక్కడ మనం బిజినెస్ పరంగా ఆలోచిస్తే మాత్రం అది ఏది కూడా తప్పు కాదు. ఓకేనా? వాళ్ళకి అది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్టే. కాబట్టి మోనోపలీ వరకు మాత్రం ఆ ఛాన్స్ ఉండదండి. అంటే ఫ్రీ ఎంట్రీ అనేది ఉండదు అక్కడ. ఎగ్జిట్ అనేది కూడా వాళ్ళ ఇష్టం, అంటే చాయిస్. జనరల్గా మోనోపల్లీలు ఎవరు బయటికి వెళ్ళరు, వెళ్ళాలనుకున్నా వాళ్ళ ఇష్టం అది. కానీ ఎంటర్ అవ్వాలంటే మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో అదొక్కటి తప్పితే మిగతాదంతా కూడా, మిగతా అన్ని కండిషన్స్లో కూడా ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్ అనే దానికి ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఫార్మ్స్ అండర్ మోనోపలిస్టిక్ కాంపిటీషన్ ఆర్ ఫ్రీ టు జాయిన్ అండ్ లీవ్ ద ఇండస్ట్రీ ఎట్ ఎనీ టైమ్ దే లైక్ టు. అది ఎప్పుడైనా కూడా ఎలాగైనా కూడా వెళ్ళొచ్చు అంటున్నాడు. ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఇస్ దట్ బై ఎంటరింగ్ ఫ్రీలీ ఇన్ టు ద మార్కెట్ ద ఫార్మ్స్ కెన్ ప్రొడ్యూస్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ కమాడిటీ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మార్కెట్లో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే ఏంటి? సో ఇప్పుడు కాఫీ టీకి సబ్స్టిట్యూట్స్ అని చెప్పాను, ఇంతకుముందు కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో టీ కాఫీ అనేది ఒకదానికొకటి సబ్స్టిట్యూట్, రైట్? ఎందుకని? సో అంటే కాఫీ ఎక్కువ కాస్ట్ ఉంది, తాగలేని వాళ్ళు టీ తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు కాఫీ టీ ఒకే కాస్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు టీ తాగేవాడు కూడా ఏం చేస్తాడు? కాఫీ తాగుతాడు. కానీ టీ కాస్ట్లో చేంజ్ అయినా రావచ్చు, లేదంటే కాఫీ కాస్ట్లో వేరియన్స్ అయినా, ఏదో ఒకటి. రెండు ఈక్వల్ అయిపోతే టీ కాఫీ రెండు ఒకటే కాస్ట్ అయినప్పుడు టీ కాస్ట్ పెరిగింది, కాఫీది ఏం పెరగలేదు, కాఫీది అలానే ఉంది, టీ కాస్ట్ మాత్రం పెరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నారు? సో టీ తాగేవాడు కూడా కాఫీ తాగుతారు, ఎందుకని? టీ కాస్ట్కే కాఫీ కూడా వచ్చేస్తుంది కాబట్టి. సో కాబట్టి క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో అండ్ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ కమాడిటీ ఇన్ ద మార్కెట్. సిమిలర్లీ ద ఫార్మ్ కమాండ్స్ సచ్ ఎ మేజర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లాసెస్. సో ఇప్పుడు సిమిలర్లీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద ఫార్మ్ కమాండ్స్ సచ్ ఎ మేజర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లాసెస్ దే మే ఈజీలీ క్విట్ ద మార్కెట్. ఏమని చెబుతున్నాడు ఇక్కడ? మేజర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మా ఫర్మ్ ఏం చేస్తుందనంటే, అప్పుడు తనకు ఉన్నటువంటి మేజర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్, అంటే తన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్లో మేజర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మేజర్ అమౌంట్ని దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లాసెస్, అది మొత్తం కూడా ఆ లాసెస్లోనే పోతుందన్నమాట. అంటే తనకు ఉన్నటువంటి మేజర్ రిసోర్సెస్ అంతా కూడా ఆటోమేటిక్గా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? బిజినెస్ అనేది డౌన్ఫాల్లోకి వెళ్ళినప్పుడు. అర్థమైందా? సో అంటే తన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి, కానీ లాస్ అనేది మాత్రం అలానే అవుతుంది. దే మే ఈజీలీ క్విట్ ద మార్కెట్. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మార్కెట్ నుంచి వాళ్ళు
క్విట్ అయిపోతారు, ఈజీగా క్విట్ అయిపోతారు. ఎందుకంటే తన దగ్గర ఉండే మేజర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అన్ని కూడా వాళ్ళకి లాసెస్ రూపంలో పోయినాయి కాబట్టి ఇక వాళ్ళు ఏం చేయగలిగింది లేదు కాబట్టి దే ఆర్ ఈజీలీ ఎగ్జిట్ ఆర్ క్విట్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, సో ఇది ఫోర్త్ క్యారెక్టరిస్టిక్. తర్వాత ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్ చూస్తే కనుక ప్రైజ్ మేకర్స్. సో ప్రైజ్ మేకర్స్లో ఏం చెప్తున్నాడు, ఇన్ ద మోనోపోలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్ ఈచ్ ఫర్మ్ ఈజ్ ఎ ప్రైజ్ మేకర్ యాజ్ ఇట్ కెన్ డిటర్మైన్ ద ప్రైజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ బ్రాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఈ మోనోపోలిస్టిక్ కాంపిటేటివ్ అంటే ఈ దీంట్లో 3 రకాలు ఉన్నాయి, మోనోపలి, మోనోపోలిస్టిక్, అలిగోపోలి 3 చెప్పుకున్నాం కదా. సో ఇన్ ద మోనోపోలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్ ఈచ్ ఫర్మ్ ఈజ్ ఎ ప్రైజ్ మేకర్. సో ఇక్కడ ప్రతి ఫామ్ కూడా ప్రైజ్ మేకరే, అంటే ఎవరికి వాళ్ళే ప్రైజ్ని డిసైడ్ చేస్తుంటారు. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండెన్సీ ఉండదు కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రైజ్ని డిసైడ్ చేసుకుంటున్నారు. యాజ్ ఇట్ కెన్ డిటర్మైన్ ద ప్రైజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ బ్రాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో వాళ్ళ ఓన్ బ్రాండ్ అంటే ఎవరికి వాళ్ళు ఓన్ బ్రాండ్ తోటి ప్రొడక్ట్ తయారు చేసుకుంటారు కదా. సో కాబట్టి ఎవరికి వాళ్ళే ప్రైజ్ను కూడా డిటర్మైన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే ఇక్కడ ప్రైజ్ మేకర్స్. ప్రైజ్ టేకర్స్ వేరు, ప్రైజ్ మేకర్స్ వేరు. అంటే వేరే వాళ్ళ యొక్క ప్రైజ్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితేనే మనం ప్రైజ్ టేకర్ అవుతాం, కానీ మన ప్రైజ్ని మనమే డిసైడ్ చేసుకుంటే మనం ప్రైజ్ మేకర్స్ అవుతాం. తర్వాత 6th వన్ బ్లెండ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ మోనోపలి. 6th వన్ ఏం చెప్తున్నాడు, బ్లెండ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ మోనోపలి. సో ఈ మోనోపలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ యొక్క నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏమంటున్నాడంటే బ్లెండ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ మోనోపలి. ఇన్ దిస్ మార్కెట్ ఈచ్ ఫర్మ్ హ్యాజ్ ఎ మోనోపలి పవర్ ఓవర్ ఇట్స్ ప్రొడక్ట్ యాజ్ ఇట్ వుడ్ నాట్ లాస్ ఆల్ కస్టమర్స్ if it raises the price as its product is not perfect substitute of other brands. ఏమన్నాడు, ఈచ్ ఫర్మ్ హ్యాజ్ ఎ మోనోపలీ పవర్ ఓవర్ ఇట్స్ ప్రోడక్ట్ యాజ్ ఇట్ వుడ్ నాట్ లాస్ ఆల్ కస్టమర్స్ ఇఫ్ ఇట్ రైజెస్ ద ప్రైజ్ యాజ్ ఇట్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ అదర్ బ్రాండ్స్. సో ఇక్కడ మోనోపలీది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, ఎందుకంటే ఈ బ్లెండ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ మోనోపలి అంటే ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ బ్లెండ్ అంటే మిక్చర్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ మోనోపలి. So each firm has a monopoly power over its product as it would not all customers. So ఇక్కడ ప్రతి ఫామ్ కూడా ఒక మోనోపలీ పవర్ అనేది ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ అనేది వాళ్ళకు వేరే బ్రాండ్స్ తోటి కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకు వేరే వాళ్ళతోటి పోటీ పెద్దగా లేదనుకోండి, అంటే ఉన్నాయి వేరే కంపెనీలు ఉన్నాయంటే ఇక్కడ మోనోపలీ ఏంటంటే క్లియర్గా ఓన్లీ సింగిల్ ఫామ్, అంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ నమ్మే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. అర్థమైందా? సో అలాంటి దాన్ని మనం ఏమన్నాం, మోనోపలి అంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అలా ఒక్కళ్ళే కాకపోయినా 2-3 అమ్మేవాళ్ళు ఉన్నా కూడా దాంట్లో కూడా మనం మోనోపలి మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఎట్లా చెప్తున్నాను, మార్కెట్లో 3 మనకి పోటీదారులు ఉన్నారు. పోటీదారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళని అసలు మనం ఏమాత్రం కూడా మనకి పోటీ అనేది లేకుండా మన దగ్గరలో లేకుండా కూడా చేసుకోవచ్చు, అది కూడా మోనోపలినే. అంటే నువ్వు ప్రైజ్ విషయంలో కానీ, లేదంటే క్వాంటిటీ విషయంలో కానీ, లేదంటే క్వాలిటీ విషయంలో కానివ్వండి, ఏ రూపంలో మీరు ఈ మూడిట్లో ఏదైతే కంపారిజన్ చేసుకుంటారో అది ఏదైనా కంపారిజన్ చేసుకోండి, వాట్ ఎవర్ థింగ్స్. లేదంటే మూడింటిని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆ 3 మనం ఇక్కడ వేరే వాళ్ళకన్నా కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్స్ అందరూ కూడా అటువైపుగా టర్న్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఈ మీరు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే క్లియర్గా జియోదే తీసుకోవచ్చు, అది కూడా అలాగే కదా. సో రైట్, మన కరెక్ట్ ఎగ్జాంపులే కానీ. సో జియోది ఎలా ఉంది, జియో అనేది మనకేమైంది, ఇప్పుడు మిగతా ఎన్ని నెట్వర్క్లు ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఇంటర్నెట్ అనే దానికి ఈ 4G టెక్నాలజీ అనే దాంట్లో కాంపిటీషన్లో అందరికన్నా ముందు ఎక్కువ హై స్పీడ్ ఇస్తుంది జియోని. కాబట్టి కస్టమర్స్ అందరూ ఏమవుతున్నారు, నెమ్మదిగా అదర్ నెట్వర్క్స్ నుంచి ఆ నెట్వర్క్ చేంజ్ అయిపోతున్నారు. లేకపోతే ఇన్ అడిషన్ టు దట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్తో పాటుగా ఇంకొక నెట్వర్క్గా జియోని కూడా పెట్టుకుంటున్నారు. ఓకేనా? సో ఎందుకని, మిగతా వాటితో పోలిస్తే మన దగ్గర ఈ జియోకి సంబంధించి మనకు హై స్పీడ్ డేటా అనేది మనకి అవైలబుల్గా ఉంది, మనకు కావాలి. అర్థమైందా? సో కాబట్టి మనకు ఆ టెక్నాలజీ అనేది కావాలి కాబట్టి ఇండైరెక్ట్గా ఏంటి అక్కడ మోనోపలీ క్రియేట్ అయినట్టే. ఎందుకని, జియో అనేది మార్కెట్లో ఎంతమంది ఉన్నా కూడా తన యొక్క కస్టమర్స్ని వచ్చిన వాళ్ళని పోగొట్టుకోకుండా అలాగే నిలబెట్టుకోగలుగుతున్నారు. కొత్తగా కస్టమర్స్ యాడ్ అవుతున్నారు. ఓకేనా? ఉన్న వాళ్ళకి తగ్గిపోతున్నారు, వీళ్ళకి యాడ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది మీకు అంటే మిగతా వాళ్ళు అదే ప్రైజ్. సో ఇప్పుడు జియో మ్యాక్సిమం ఎలా ఉన్నాయి, ఇప్పుడు బయట టారిఫ్స్ అన్ని ఒక కంపెనీ జియో ఏదో ఆఫర్ చేస్తే వాళ్ళలాగా జియో లాగా మిగతా వాళ్ళు ఏదో ఆఫర్ చేస్తుంటే వాళ్ళలాగా జియో కూడా ఇస్తుంది. అంటే ఏంటి, పోటీ అనే దాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా నువ్వు స్పెండ్ చేయాలి, అక్కడైనా మనీ స్పెండ్ చేయాలి, ఎవరు ఊరకనే ఇవ్వట్లేదు కదా సర్వీస్.
నీకు సర్వీస్ ఏది బాగుందో చూసుకుంటున్నావు. సో దెన్ యూ షిఫ్టెడ్ ఫ్రమ్ అదర్ నెట్వర్క్స్ టు జియో. అంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటి, నువ్వు మోనోపలి క్రియేట్ చేస్తున్నట్టే. అంటే మార్కెట్లో నిన్ను చేరుకోవడానికి ఎవరి వల్ల కావట్లేదు, నిన్ను ఎవరు రీచ్ కాలేకపోతున్నారు, నెట్వర్క్ విషయంలో, కాల్స్ విషయంలో, అన్నిటి విషయంలో నీకు ఎవరు రీచ్ కాలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ఏ మోనోపలి. అర్థమవుతుందా? కాబట్టి మోనోపలి అనేది మనం ఒక సంస్థగానే మాట్లాడుకోకుండా ఇక్కడ మనం జనరల్ టర్మ్స్ లో కూడా మాట్లాడుకోవచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈచ్ ఫర్మ్ హ్యాజ్ ఎ మోనోపలి పవర్ ఓవర్ ఇట్స్ ప్రోడక్ట్. అంటే ప్రతి కంపెనీకి తన ప్రోడక్ట్ ని తోటి వాళ్ళు మోనోపలి పవర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బికాస్ యు ఆర్ గివింగ్ బెటర్ క్వాలిటీ, బెటర్ క్వాంటిటీ, బెటర్ ప్రైస్, రైట్? యాజ్ ఇట్ వుడ్ నాట్ లాస్ ఆల్ కస్టమర్స్ ఇఫ్ ఇట్ రేజెస్ ద ప్రైస్ యాజ్ ఇట్స్ ప్రోడక్ట్ నాట్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ అదర్ బ్రాండ్స్. అయితే మనం మన మార్కెట్లో, మనతో పాటు మార్కెట్లో ఉన్న వాళ్ళకన్నా బెటర్ సర్వీస్ ఇస్తున్నప్పుడు నువ్వు ప్రైస్ రేస్ చేసిన ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ జియో ప్రైజెస్ పెంచింది, టారిఫ్స్ అన్ని పెంచింది, ప్లాన్ రేట్స్ అన్ని మార్చారు. కానీ జియో కస్టమర్ లాస్ అయ్యారా? లాస్ కాలా. ఎందుకని? సర్వీస్ బాగుంటుందనే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కన్విన్స్ అయిపోతున్నారు. పోతే పోయింది, ఇంకొక 100 రూపాయలే కదా అదనంగా పోతుంది, మనకి బెటర్ సర్వీస్ వస్తుంది, నెట్ బాగుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయారు కదా. కాబట్టి వాళ్ళు ప్రైస్ రేజ్ చేసినప్పటికీ కూడా కస్టమర్స్ ఏమైనా తగ్గారా? తగ్గలేదు. ఎందుకని? బికాస్ మనకు దగ్గరలో వేరే బ్రాండ్స్ ఏవి కూడా మనకు పోటీ ఇచ్చేవి లేవు, సబ్స్టిట్యూట్ లేదు. జియో ఒకటే నీకు మార్కెట్లో 100% ఎక్కడ పోయినా నీకు 4G నెట్వర్క్ అనేది అవైలబుల్గా ఉంటుంది, ప్లస్ స్పీడ్, డేటా స్పీడ్ అనేది కూడా మీకు బాగుంటుంది. మిగతా వాటికి అలా లేదు. ఒక్కో చోట ఒక్కొక్క నెట్వర్క్ బాగుంటుంది, ఒక్కో చోట ఒక్కో నెట్వర్క్ బాగట్లా. కానీ జియోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల బాగానే ఉంటుంది. కాబట్టి కస్టమర్ ఆటోమేటిక్గా అటువైపు టర్న్ అవుతున్నాడు. అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మోనోపలి. అట్ ద సేమ్ టైమ్ there is an element of competition because the consumers treat the different farms product are close substitutes. ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ అనేది ఒక సంస్థకి ఇంకో సంస్థకి మధ్య కస్టమర్స్ అనేవాళ్ళు ఏమని అనుకుంటారంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్, అంటే మనకు ప్రొడక్ట్స్ అనేవి మనకు డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్స్ తీసుకోండి. వాషింగ్ మిషన్కి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది. అంటే మార్కెట్లో మీకు చాలా రకాల వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఫ్రంట్ లోడ్ కొన్ని ఉన్నాయి, టాప్ లోడ్ కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగా మీకు టెక్నాలజీస్ 3D టెక్నాలజీ అని, ఊబుల్ టెక్నాలజీ అని, ఓకేనా. సో 3D వాష్ అని, ఇట్లా రకరకాల పేర్లతోటి మార్కెట్లో మీకు ఒక్కొక్క కంపెనీది ఒక్కో రకమైనటువంటి టెక్నాలజీ ఉంది బట్టలు వాష్ చేసే దాంట్లో. ఎవరికి వాళ్ళు కనిపెట్టుకున్నది అది. కాబట్టి మార్కెట్లో మీకు ఎలా ఉంది, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా రకరకాల సంస్థలు రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాయి. కాబట్టి అక్కడ మీకు క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే దగ్గరగా ఉన్నటువంటి సబ్స్టిట్యూట్స్ ఎక్కువగా ఉంటాయి. హెన్స్ ఇఫ్ ఎ ఫార్మ్ రైజెస్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ బ్రాండ్ ఇట్ వుడ్ లాస్ సమ్ కస్టమర్స్ టు అదర్ బ్రాండ్స్. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు, సబ్స్టిట్యూట్ లేనప్పుడు నువ్వు రేటు పెంచినా పర్లేదు, అప్పుడు నీ వైపుకే ఉంటారు కస్టమర్స్. ఎందుకని? నిన్ను మార్కెట్లో నీకు పోటీ ఎవడూ లేడు, సరైన పోటీ ఎవరు లేరు. లేనప్పుడు ఏమవుతుంది, నీకు ఆటోమేటిక్గా నువ్వు చేసుకుంటావు. అదే ఆటోమేటిక్గా నువ్వు ప్రైస్ పెంచినా కూడా నీకు ఎవరు కూడా నీ కస్టమర్స్ లాస్ అవ్వరు. ఎందుకని? నీ దగ్గర బెటర్ క్వాలిటీ, బెటర్ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. సో కానీ అలా కాదు. ఇక్కడ ఇంకోటి రెండో పాయింట్లో ఏం చెప్తున్నాడు, సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు, ఒక బ్రాండ్ నచ్చకపోతే ఇంకో బ్రాండ్కి వెళ్తాడు. లేకపోతే ఈ బ్రాండ్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, సేమ్ అలాగే ఇస్తున్నావు. సో ఇప్పుడు ఐఎఫ్బి ఉంది, ఐఎఫ్బి అనేది హై ఎండ్ క్వాలిటీ. బాష్ అన్నిటికన్నా ఫస్ట్ వాషింగ్ మిషన్లో బాష్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో బాష్ అనే దాన్ని అందరూ కొనగలుగుతున్నారా? కొనలేకపోతున్నారు. ఎందుకని? అది హై ఎండ్. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏముంది, ఐఎఫ్బి ఉంది. సో అందుకని ఏం చేస్తున్నారు, బాష్ కొందాం అనుకునే వాళ్ళు, సో అది కొందాం అనుకున్న అది కొనుక్కోవాలి. అంటే క్యాపబిలిటీ, అంటే కొనగలిగేటటువంటి మనీ మన దగ్గర ఉంటే కనుక కొంటున్నారు. లేకపోతే నెక్స్ట్ క్వాలిటీ ఏదనేది చూసుకున్నారు, ఐఎఫ్బి సెకండ్ క్వాలిటీకి వచ్చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు బాష్ అనేది ప్రైస్ అనేది పెరగడం వల్ల, ఎక్కువగా ఉండడం వల్ల వేరే దానికి షిఫ్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు బాస్గా కస్టమర్ అనేవాడు పోయినట్టే కదా. ఇప్పుడు ఐఫోన్ ఉందండి ఎగ్జాంపుల్, ఐఫోన్ హై కాస్ట్లో ఉంది, కానీ ఐఫోన్ అందరూ కొంటున్నారా? కొనట్లేదు కదా. ఐఫోన్ కొనట్లేదని చెప్పి వేరే ఫోన్ కొనకుండా మానేస్తున్నారా? లేదు కదా. ఐఫోన్ కొనకపోతే మామూలు ఫోన్ అన్నా కావాలి కాబట్టి ఖచ్చితంగా మామూలు ఫోన్ కొంటున్నారు. అంటే ఇప్పుడు ఐఫోన్కి కొనాలనుకున్న వాళ్ళు అంటే క్యాపబిలిటీ లేక షిఫ్ట్ అవుతున్నారు. క్యాపబిలిటీ ఉండి కూడా షిఫ్ట్ అవుతున్నారంటే అర్థం ఏంటి, నువ్వు అంతకన్నా అంటే నువ్వు హై ప్రైస్ పెట్టావు కానీ నీ దగ్గర అంత క్వాలిటీ లేదు, కానీ వేరే వాడు లో ప్రైస్కి నీకు ఆ క్వాలిటీ ఇస్తున్నాడు, దెన్ ఐఎమ్ షిఫ్టింగ్ టు దట్ ప్రోడక్ట్. అంతే కదా. ఎందుకని? నాకు నీ బదులు సబ్స్టిట్యూట్ ఉన్నాడు. సబ్స్టిట్యూట్ లేకపోతే చచ్చినట్టు నేను నీదే కొనాలి. కానీ నాకు సబ్స్టిట్యూట్ ఉన్నాడు కాబట్టి నేను నీదే కొనాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళదైనా కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి
ఈ సబ్స్టిట్యూట్స్ ఉంటే ఒక రకంగా, సబ్స్టిట్యూట్స్ లేకపోతే ఇంకొక రకంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ టాపిక్. దీంట్లో టైప్స్ ఆఫ్ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. There are 3 types of imperfect competition market. One is monopoly, and second one is monopolistic competition, and third one is oligopoly. Okay, monopoly, monopolistic competition, and next one is oligopoly. These are the 3 different types of imperfect competition market. Okay, first we start with monopoly. Okay, so మోనోపలీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ద వర్డ్ మోనోపలీ ఈజ్ మేడప్ ఆఫ్ 2 syllables. ఓకే, సో 2 డిఫరెంట్ వర్డ్స్ తోటి ఫామ్ అయినటువంటి వర్డ్గా మనం మోనోపలీ అనే దాన్ని చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ 2 different words. సో వన్ ఈజ్ మోనో అండ్ సెకండ్ వన్ ఈజ్ పోలీ. ఓకే, సో మోనో అండ్ పోలీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోనో ఈజ్, mono means single, while and poly implies selling. Okay, so ante mono ante single okkalle, with poly means selling ante okkalle అమ్మడం. అంటే మార్కెట్లో ఎంతమంది చాలా మంది ఉంటారు, కానీ ఈ ప్రోడక్ట్ని పర్టికులర్ ప్రోడక్ట్ని అమ్మేవాడు మాత్రం ఒక్కరే ఉంటారు. అలాంటి మార్కెట్ని మనం మోనోపలీ అని చెప్పి చెప్తా ఉన్నాం. సో ద వర్డ్ మోనోపలీ ఈజ్ మేడప్ ఆఫ్ 2 syllables and mono and poly. So mono means single, and while poly means selling. అంటే సింగిల్ సెల్లింగ్ అంటే మార్కెట్లో ఈ ప్రోడక్ట్ని పర్టికులర్ ప్రోడక్ట్ని అమ్మేవాడు ఒక్కడే ఉంటాడు, వేరే వాళ్ళు ఉండరు. Thus monopoly is a form of market organization in which there is only one seller of the commodity. సో ఇప్పుడు మనం మోనోపలీ అనే దాన్ని కనుక తీసుకుంటే, మోనోపలీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మార్కెట్ ఆర్గనైజేషన్. మోనోపలీ అనేది మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫార్మ్ ఆఫ్ మార్కెట్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్లర్ ఆఫ్ ద కమాడిటీ. ఇక్కడ ఉండడానికి ఒక స్ట్రక్చర్ అనేది మనం ఉంటుందని అనుకుంటాం కానివ్వండి, ఇక్కడ మనకు జనరల్గా ఎటువంటి స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉండదు దీనికి సంబంధించి. కాబట్టి ఇన్ విచ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్లర్ ఆఫ్ ద కమాడిటీ. సో అది ఎప్పుడు మనం చెక్ చేస్తామంటే ఆ ప్రోడక్ట్కి ఒక్కడే సెల్లర్ ఉన్నప్పుడు మనకు ఈ మోనోపలీ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ద మోనోపలీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ మార్కెట్ ఆర్గనైజేషన్ విచ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్లర్ ఆఫ్ ద కమాడిటీ. సో ఆ వస్తువుని అమ్మేవాడు మార్కెట్లో కేవలం ఒక్కడు మాత్రమే ఉంటాడు. అలా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఓనర్ అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోనోపలీ. ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ మోనోపలీ. ఓకే, సో there are no close substitutes for the commodity sold by the seller. సో దాంతో పాటుగా there are no close substitutes for the commodity sold by the seller. దానికి సెల్లర్గా అమ్మేటటువంటి ప్రోడక్ట్కి కమాడిటీకి సబ్స్టిట్యూట్స్ కూడా ఏముండవు దగ్గరవి, నో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకే, అదేవిధంగా మార్కెట్లో ఆ ప్రోడక్ట్ని అమ్మేవాళ్ళు ఒక్కరే అయి ఉంటారు. సో కాబట్టి ప్యూర్ మోనోపలీ is a market situation in which a single firm sells the product for which there is no good substitute. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుంటే దీంట్లో for the commodity sold by the seller there are no closed substitutes for the commodity sold by the seller, and pure monopoly is a market situation in which a single firm sells a product for which there is no good substitute. ఏమంటున్నాడు? ప్యూర్ మోనోపలీ is a market situation. ప్యూర్ మోనోపలీ అనేది మనం మార్కెట్ సిచ్యువేషన్గా తీసుకుంటే ఇన్ విచ్ ఏ సింగిల్ ఫామ్. సో మనం ఒక సింగిల్ ఫామ్ని కనుక తీసుకుంటే సెల్స్ ఏ ప్రోడక్ట్ ఫర్ విచ్ దేర్ ఈస్ నో గుడ్ సబ్స్టిట్యూట్. సో తర్వాత ఏమన్నాడు? సెల్స్ ఏ ప్రోడక్ట్ ఫర్ విచ్ దేర్ ఈస్ నో గుడ్ సబ్స్టిట్యూట్. ఎందుకని? ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో గుడ్ సబ్స్టిట్యూట్ అనేది లేదు, కాబట్టి వీ హ్యావ్ టు బేర్ దాట్. దెన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మోనోపలీ? Okay, what are the definitions of monopoly? So monopoly may be defined as that market form in which a single producer controls the whole supply of a single commodity which has no close substitutes.
సో ఏమంటున్నాడండి నెక్స్ట్ డెఫినేషన్ చూస్తే కనుక మోనోపలీ మే బి డిఫైన్డ్ యాజ్ దట్. మోనోపలీని మనం ఏమైనా డిఫైన్ చేయొచ్చు అంటే మార్కెట్ ఫామ్ ఇన్ విచ్ ఎ సింగిల్ ప్రొడ్యూసర్ కంట్రోల్స్. ఇక్కడ ఒకళ్ళు ఉంటారు ప్రొడ్యూసరు. సో అతనే టోటల్గా మార్కెట్ మొత్తాన్ని కూడా అతనే కంట్రోల్ చేస్తాడు. ద హోల్ సప్లై ఆఫ్ ఏ సింగిల్ కమాడిటీ. అతనే ఒక కమాడిటీకి సంబంధించినటువంటి మొత్తం సప్లై మొత్తం కూడా ఒక్కతనే చేస్తాడు. విచ్ హ్యాస్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. సో దాని తర్వాత ఇక దీనికి సంబంధించి క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఏమీ లేవు. సో కాబట్టి సబ్స్టిట్యూట్స్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా మనం మోనోపలి అని అనాలి. తర్వాత నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ మోనోపలి. సో ఫీచర్స్ ఆఫ్ మోనోపలీలో ఏం చెప్తున్నాడు? సో ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మోనోపలి అండ్ ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ పర్సన్ ఆర్ ఏ ఫామ్. సో మోనోపలీలో ఎలా ఉంటారంటే మార్కెట్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఒక సంస్థే ఉంటుంది. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సపోజ్ కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నారనుకోండి, కరోనా వ్యాక్సిన్ కనుక్కుంటే కరోనా వ్యాక్సిన్ మీద హక్కులు ఎవరైనా కనుక్కుంటే దాని మీద రైట్స్ అన్ని ఎవరికి ఉండాలి? ఆ కనుక్కున్న వాళ్ళకే కదా ఉండాల్సింది టెక్నికల్గా. ఇక్కడ కూడా అలాగే అనమాట. ఓకేనా? సో సింగిల్ పర్సన్ ఆర్ ఏ ఫామ్. ఏ సింగిల్ పర్సన్ ఆర్ ఏ ఫామ్ కంట్రోల్స్ ద టోటల్ సప్లై ఆఫ్ ద కమాడిటీ. మార్కెట్లో అతను తయారు చేసేవాడు ఒక్కడే ఉన్నప్పుడు, వేరే వాళ్ళు ఎవరు లేనప్పుడు అందరూ అతని దగ్గరికే వెళ్తారు కాబట్టి సో అప్పుడు మనం టోటల్ సప్లై అనేదాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దేర్ విల్ బి నో కాంపిటీషన్ ఫర్ మోనోపలీ ఫామ్. సో ఇక్కడ మనం దేర్ విల్ బి నో కాంపిటీషన్ ఫర్ మోనోపలీ ఫామ్. ఇక్కడ మనం చూసే కనుక దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ ద మోనోపలీ ఫామ్. మోనోపలీకి సంబంధించి ఫామ్కి ఎవరు కూడా అంటే ఈ మోనోపలీ ఫామ్ ఏదైతే ఉందో సంస్థ, దానికి ఎవరు కూడా పోటీ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో కాంపిటీషన్. చెప్పాను కదా, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మీద అది ఎన్నాళ్ళు అయితే మనకు రైట్స్ ఉన్నాయో అన్నాళ్ళు వాళ్ళు మాత్రమే తయారు చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా తయారు చేయడానికి వీలు లేదు. ఒకవేళ వేరే వాళ్ళు తయారు చేయాలనుకుంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి లైసెన్స్, ఎవరైతే ఇన్వెంటర్ ఉన్నాడో ఆ ఇన్వెంటర్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ద మోనోపలిస్టిక్ ఫామ్ ఈజ్ ద ఓన్లీ ఫామ్ ఇన్ ద కోల్ ఇండస్ట్రీ. సో కోల్ ఇండస్ట్రీకి సంబంధించి సో అది ఒక్కటే పెండింగ్ అని చెప్పి మనం చూసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఫీచర్ నో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్. సో ఇక్కడ మోనోపలీలో ఉండాల్సిన మెయిన్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దెర్ ఈజ్ నో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్. అంటే దానికి దగ్గరగా ఉన్నటువంటి సబ్స్టిట్యూట్ ఏది కూడా ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉంటారు, కాబట్టి నో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు. సో దాంట్లో అంటే మోనోపలీ అంటున్నాం అంటే ఏంటి? పోటీ ఉండకూడదు. పోటీ ఉంది అని అంటే అదేంటి? సబ్స్టిట్యూట్ ఉన్నట్టేగా. ఒక ప్రోడక్ట్ పోయి ఇంకో టీ కాఫీ తీసుకున్నాం, టీ కాఫీలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అదనమాట మనం ఇక్కడ చూడాల్సింది. సో నాట్ క్లోజ్ సబ్స్టిట్యూట్. ద goods sold by the monopolistic shall not have closely competition substitutes. So monopolistic సంబంధించి shall not have closely competition substitutes. Even if price of monopoly product increase, people will not go in for substitute. సో ఇక్కడ మనం ఇంకోటి కూడా ఏం చెప్తున్నాడంటే ఈవెన్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ మోనోపలీ ప్రోడక్ట్ ఇంక్రీజెస్, ఒకవేళ మోనోపలీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది కనుక ఇంక్రీజ్ అయితే విల్ నాట్ గో ఇన్ ఫార్ సబ్స్టిట్యూట్. సో అప్పుడు మనం ఎక్కడికి కూడా వాళ్ళని మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఇంక్రీజెస్ స్లైట్లీ, కన్జ్యూమర్ విల్ నాట్ గో ఇన్ ఫర్ కిరోసిన్ ల్యాంప్. సో నెమ్మదిగా ఏం చేస్తాడు? ఎలక్ట్రిక్ బల్బు రేట్లు ఎలక్ట్రిసిటీ పెరిగిపోతుంటే నెమ్మదిగా మళ్ళీ కిరోసిన్ ల్యాంప్కి మూవ్ అవడానికి కూడా అవకాశం ఉంది. సో ఒకవేళ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఓకేనా? ఎందుకంటే అది మనం కరెక్ట్గా ప్రాపర్గా ఫీల్ అవ్వరు కాబట్టి. సో తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. ఇక్కడ ఎలా ఉంటుంది? లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అని చెబుతున్నాం. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్లో ఏంటంటే అండర్ మోనోపలీ దేర్ మే బి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఇన్ ద మార్కెట్ హూ కంప్లీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో మనం కనుక ఇక్కడ చూస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. సో ఇక్కడ అమ్మేవాళ్ళు ఎంతమంది, కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. సెల్లర్స్ అంటే అమ్మేవాళ్ళు, బయర్స్ అంటే కొనేవాళ్ళు. లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అండర్ మోనోపలీ దేర్ మే బి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఇన్ ద మార్కెట్ హూ కంప్లీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో ఒకరితో ఒకరు పోటీ పడడానికి సో వాళ్లకు ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అనేది మనకు ఆ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ది ప్రైజ్ మేకర్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ప్రైజ్ మేకర్. సిన్స్ ద మోనోపలిస్టిక్ కంట్రోల్స్ ద హోల్ సప్లై ఆఫ్ ఏ కమాడిటీ, సో హీ ఈజ్ ఎ ప్రైజ్ మేకర్ అండ్ దెన్ హీ కెన్ అలర్ట్ ద ప్రైస్. సో ఇక్కడ మోనోపలిస్టిక్లో కానివ్వండి ప్రైజ్ మేకర్ అవుతాడు. సో ప్రైజ్ టేకర్ కాదు.
సో అతను ఏ ప్రైజ్ అయితే డిసైడ్ చేసుకున్నాడో ఆ ప్రైజ్ని మొత్తం కూడా బ్రెయిన్ స్ట్రామ్ చేసి డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సప్లై అండ్ ప్రైస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సప్లై అండ్ ప్రైస్. సో ఇక్కడ సప్లై అండ్ ప్రైస్లో కనుక చూస్తే ద మోనోపలిస్టిక్ కెన్ ఫిక్స్ ఎయిదర్ ద సప్లై ఆర్ ద ప్రైస్. సో మోనోపలిస్టిక్ అనే వాళ్ళు కావాలంటే సప్లై అండ్ ప్రైస్ అనే దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో హీ కెనాట్ ఫిక్స్ బోత్, రెండింటిని ఫిక్స్ చేయడం అనేది కుదరదు. ఇఫ్ ఈ చార్జెస్ ఏ వెరీ హై ప్రైస్, ఒకవేళ అతను కనుక ఎక్కువ ప్రైస్ హై ప్రైస్ కనుక ఛార్జ్ చేస్తే హీ కెన్ సెల్ ఏ స్మాల్ అమౌంట్. సో అప్పుడు అతను స్మాల్ అమౌంట్లో మాత్రమే అమ్మడం అనేది జరుగుతుంది. ఇఫ్ హీ వాంట్స్ టు సెల్ మోర్ హీ హ్యాస్ టు ఛార్జ్ ఏ లో ప్రైస్. ఎప్పుడైతే అతను ఎక్కువ అమ్మాలని అనుకుంటున్నాడో అతను నెమ్మదిగా ఈ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్కి సంబంధించిన వాటిని మనం లో ప్రైస్గా ఇస్తే అప్పుడు ఏదన్నా రావడానికి అవకాశం ఉంది. హీ కెనాట్ సెల్ యాజ్ మచ్ యాజ్ ద విషెస్ ఫర్ ఎనీ ప్రైజ్ హీ ప్లీజెస్. సో మనం ఇక్కడ చూస్తే కనుక హీ కెనాట్ సెల్ యాజ్ మచ్ యాజ్ హీ విషెస్ ఫర్ ఎనీ ప్రైజ్ హీ ప్లీజెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే ఎక్కువ అమ్మాలనుకుంటున్నామో అప్పుడు మనం ప్రైజ్ని తగ్గించి అమ్మాలి. కాబట్టి హీ కెనాట్ సెల్ యాజ్ మచ్ యాజ్ హీ విషెస్, అతను తనకు అనుకున్నట్టుగా అమ్మలేకపోవచ్చు. ఫర్ ఎనీ ప్రైజ్ హీ ప్లీజెస్. సో అది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఓకేనా ఈ పాయింట్ని. తర్వాత నెక్స్ట్ పాయింట్ డౌన్వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ మనకు డిమాండ్ కర్వ్ అనేది కనుక మనం డిజైన్ చేస్తే డిమాండ్ కర్వ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అండి, డౌన్వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్ స్లోపింగ్ అనేది ఉంటుంది. ద డిమాండ్ కర్వ్ యావరేజ్ రెవెన్యూ కర్వ్ ఆఫ్ మోనోపలిస్టిక్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్కి డౌన్వర్డ్గా ఉన్నాయంట. ఇట్ మీన్స్ దట్ హీ కెన్ సెల్ మోర్ ఓన్లీ బై లోయరింగ్ ప్రైస్. సో మనం దానికి సంబంధించి ఇట్ మీన్స్ దట్ హీ కెన్ సెల్ మోర్ ఓన్లీ, అప్పుడు ఖచ్చితంగా అతను ఉన్నదానికంటే ఎక్కువగా మనం చేయాల్సి ఉంటుంది బై లోయరింగ్ ప్రైస్. సో అదేవిధంగా ప్రైస్ కూడా ఇక్కడ అనేది తక్కువగా ఉంటుంది, తక్కువగా ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి డౌన్వర్డ్ స్లోపింగ్ అంటే తగ్గిపోతూ ఉన్నదని అర్థం. సో కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అగైన్ దేర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మోనోపలీ మార్కెట్. సో మోనోపలీ మార్కెట్ కూడా ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో అవేంటో ఒకసారి చూద్దాం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్లర్ ఇన్ ద మార్కెట్ అండ్ ద ప్రొడక్ట్స్ ఆర్ హోమోజీనియస్. సో ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ మనం చూస్తే కనుక అవి హోమోజీనియస్గా ఉంటున్నాయి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్లర్ ఇన్ ద మార్కెట్ అండ్ ద ప్రొడక్ట్స్ ఆర్ హోమోజీనియస్. సో సెల్లర్ ఇన్ ద మార్కెట్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రొడక్ట్స్ ఆర్ హోమోజీనియస్ అయి ఉండొచ్చు. తర్వాత రెండవది ద ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద మోనోపలిస్ట్ హ్యాజ్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు నెక్స్ట్ పాయింట్. సో ద ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద మోనోపలిస్టిక్ హ్యాజ్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ఒకవేళ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ కనుక లేకపోతే అప్పుడు ఏం చెప్తున్నారు, ద ఫార్మ్ ఈజ్ ద ప్రైజ్ మేకర్ అండ్ నాట్ ప్రైజ్ టేకర్. సో ఫర్మ్ అనేది ఎప్పుడు కూడా సంస్థ అనేది ఎలాగ ఉంటుందంటే ప్రైజ్ మేకర్గానే ఉంటుంది, అంతేగాని ప్రైజ్ టేకర్గా ఉండకూడదు. దట్ ఈస్ ద ఫార్మ్ కెన్ సెల్ మోర్ ఎట్ లోయర్ ప్రైస్ అండ్ లెస్ ఎట్ హయ్యర్ ప్రైస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ద ఫార్మ్ కెన్ సెల్ మోర్ ఎట్ లోయర్ ప్రైస్, తక్కువ ప్రైస్లో ఎక్కువ అమ్మేస్తారు, అండ్ లెస్ ఎట్ హయ్యర్ ప్రైస్, ఎక్కువ రేట్ ఉన్నప్పుడేమో స్టాక్ ఉండదు. సో అదనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్, మోనోపలిస్టిక్ ఈజ్ ఏ గైడెడ్ బై ద మోటివ్ ఆఫ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఎయిదర్ బై రైజింగ్ ప్రైస్ ఆర్ బై expanding the scale of production, and much would depend on his business objectives. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, మోనోపలిస్ట్ ఈజ్ గైడెడ్ బై ద మోటివ్ ఆఫ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. సో ఇక్కడ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే దాని మీద దీని మీద చేయడం జరిగింది. సో ఎయిదర్ బై రైజింగ్ ప్రైస్ ఆర్ బై ఎక్స్పాండింగ్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్, రెండే మన చేతుల్లో ఉన్నవి. అవుట్పుట్ పెంచాలి అంటే కనుక ప్రైజ్ అన్న పెంచాలి, లేకపోతే ఎక్స్పాండింగ్ అనేది అన్న చేయాలి బిజినెస్ని, ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. సో మచ్ వుడ్ డిపెండ్ ఆన్ హిస్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంట, బిజినెస్ ఆబ్జెక్టివ్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి
చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, there are many buyers on the demand side but more is in a position to influence the price of the product by its individual action, thus the product by his there are many buyers on the demand side but none is in a position to influence the price of the product by his individual action, thus the price of the product is given for the customer. ఏం చెప్తున్నాడండి, దేర్ ఆర్ మెనీ బయర్స్ ఆన్ ద డిమాండ్ సైడ్. సో మనకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, సో అదేవిధంగా దానికి తగ్గట్టుగా బయర్స్ కూడా ఉన్నారు. బట్ నన్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో కాబట్టి మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఏమైనా చేయగలం అనేది కూడా ఆలోచించాలి. సో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనేది. సో బై హిజ్ ఇండివిజువల్ యాక్షన్. సో అది మనం ఇండివిజువల్ యాక్షన్ తోటి మనం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. దస్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ గివెన్ ఫర్ ద కన్జ్యూమర్. సో ఇక్కడ మనం చూస్తే కనుక దస్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది కనుక మనం చూస్తే ఈజ్ గివెన్ ఫర్ ద కన్జ్యూమర్. సో అది ఎవరు డిసైడ్ చేసుకోవాలి? సో కన్జ్యూమరే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది, డిసైడ్ చేసుకోవడం సో తర్వాత నెక్స్ట్ 6th పాయింట్, ద మోనోపలిస్ట్ treats all consumers alike and charges a uniform price for his product. సో మోనోపలిస్టిక్ సంబంధించి ఇట్స్ ట్రీట్స్ ఆల్ కన్జ్యూమర్స్, ఇది అన్ని రకాల కన్జ్యూమర్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. alike and charges a uniform price for his product. దాని తర్వాత there are no restrictions on the power of the monopolist. సో మోనోపలిస్టిక్ సంబంధించి పవర్ అనే దానికి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో కాబట్టి తర్వాత ద మోనోపలీ ప్రైజ్ ఈజ్ అన్కంట్రోల్డ్. సో మోనోపలీకి సంబంధించినటువంటి ప్రైజ్ అనేది ఎలా ఉంటుంది? అన్కంట్రోల్డ్గా ఉంటుంది. సో తర్వాత దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ద పవర్ ఆఫ్ ద మోనోపలిస్టిక్. ఓకే, సో ద మోనోపలీ ప్రైజ్ ఇస్ అన్కంట్రోల్డ్. మోనోపలీలో ప్రైజ్ అన్కంట్రోల్డ్. ఎందుకంటే దాని మీద ఎవరు కంట్రోల్ ఉండదు, ఓన్లీ ఓనరే కంట్రోల్. సో అతను ఎంత అయితే అమ్ముకోవాలనుకుంటే అంత అమ్ముకుంటాడు. సో అది చట్టం ద్వారా అతనికి వచ్చినటువంటి హక్కు, కాబట్టి మనం ఏం చేయడానికి లేదు. ఓకేనా? దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ద పవర్ ఆఫ్ ద మోనోపలిస్టిక్. సో అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పి అనుకుంటున్నారు. సో తర్వాత నెక్స్ట్ వన్, కైండ్స్ ఆఫ్ మోనోపలీ. సో దానికి సంబంధించి చూడండి, కైండ్స్ ఆఫ్ మోనోపలీ. ఒకటి సింపుల్ మోనోపలీ అండ్ డిస్క్రిమినేటింగ్ మోనోపలీ. సో సింపుల్ మోనోపలీ ఫార్మ్ చార్జెస్ ఏ యూనిఫామ్ ప్రైస్ ఫర్ ఇట్స్ అవుట్పుట్ సోల్డ్ టు ఆల్ ద బయర్స్. సో ఇక్కడ మనం ఒక సింపుల్ మోనోపలీ అనేది కనుక తీసుకుంటే ఇట్ చార్జెస్ ఏ యూనిఫామ్ ప్రైస్. సో ఫామ్ అనే దానికి సంబంధించి యూనిఫామ్ ప్రైజెస్ అనేవి మనకు తీసుకోవడం జరుగుతుంది సింపుల్ మోనోపలీలో. సో సింపుల్ మోనోపలీ ఫామ్ చార్జెస్ ఏ యూనిఫామ్ ప్రైస్ ఫర్ ఇట్స్ అవుట్పుట్ సోల్డ్ టు ఆల్ ద బయర్స్. సో యూనిఫామ్ ప్రైస్ అనేది ఉంటుంది మోనోపలీలో. సో ఎందుకంటే బయర్స్ కొనడం అనేది అందరూ ఒకటే కొనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఒకళ్ళ దగ్గరే కొనాలి కాబట్టి మార్కెట్లో ఈ ప్రోడక్ట్ని వేరే వాళ్ళు అమ్మరు కాబట్టి ఖచ్చితంగా కొనేవాళ్ళందరూ ఇతని దగ్గరే కొనాలి కాబట్టి వాళ్ళందరూ ఒకే రకమైనటువంటి ప్రైజ్ని యూనిఫామ్ ప్రైజ్ అనేది అప్లై చేస్తారంటే అందరికి ఒక రేట్, సపోజ్ 1000 రూపాయలు ఫిక్స్ చేశారంటే అందరికి అదే 1000 రూపాయలు అమ్ముతారు, ఎవరికి కూడా తగ్గించడు ఇక. ఓకేనా? అంటే ప్రైజ్ అనేది ఎలా ఉంటుంది? యూనిఫామ్గా ఉంటుంది. అంటే నీకైనా అదే రేటు, నాకైనా అదే రేటు. ఎందుకని? కొంటే కొనుక్కో, లేకపోతే లేదు. ఇది వేరే వాళ్ళ దగ్గర దొరకదు కదా, దొరకదు కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? వీడి దగ్గర కొనాలి, వేరే ఛాన్స్ లేదు. ఓకేనా? కాబట్టి ఏం చేయాలి మనం? ఆల్టర్నేట్ లేదు కాబట్టి వాడు ఎంత చేతో అంత కొనాలి, ప్లస్ అందరికి ఒకటే రేట్ అమ్ముతాడు. ఓకేనా? కావాలంటే తగ్గించి అమ్ముకోవచ్చు, అది వేరే విషయం. తగ్గించి అమ్మకూడదు అని అంటల్లా. ఎందుకు తగ్గించి అమ్మాలి? తగ్గించి అమ్మాల్సిన అవసరం లేదు కదా. మార్కెట్లో వీడు ఒక్కడే ఉన్నాడు, వీడి దగ్గర ఒక్కడి దగ్గరే మనం కొనాలి కాబట్టి వాడు ఏ రేటు చేదో ఆ రేటు కొనాల్సిందే. ప్లస్ వాడు అందరికి ఒకే రేట్ అమ్ముతాడు, ఎందుకంటే ఎవరు బార్గెయిన్ చేసే అవకాశం లేదు. కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం?
ఖచ్చితంగా తీసుకుంటాం, వేరే ఆప్షన్ లేదు కాబట్టి మన లెవెల్స్ వరకు. వైల్ ఏ డిస్క్రిమినేటింగ్ మోనోపలీ ఫామ్ చార్జెస్ డిఫరెంట్ ప్రైజెస్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్ టు డిఫరెంట్ బయర్స్. అదేవిధంగా కావాలంటే ఏం చేయొచ్చు, ఒకే ప్రోడక్ట్ని కొనే వాళ్ళకి రకరకాల ప్రైజెస్తో కూడా అమ్ముకోవచ్చు, డిఫరెంట్ ప్రైజెస్. ఓకేనా? సో దాన్ని మనం డిస్క్రిమినేషన్ అంటాం, డిస్క్రిమినేటింగ్ మోనోపలీ అంటాం. సో అంటే ప్రైజ్ని అందరికి ఒకే రకమైన ప్రైజ్ని ఇవ్వడం అనేది ఏమో మనం సింపుల్ మోనోపలీ అని అనుకుంటే, లేదా యూనిఫామ్ మోనోపలీ అని అనుకుంటే, సో యూనిఫామ్ ప్రైజ్ మోనోపలీ అని అనుకుంటే, ఇక్కడ డిస్క్రిమినేటింగ్ మోనోపలీలో ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఫర్మ్ ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ప్రైజ్ని ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది, అదే ప్రోడక్ట్ కొనేవాళ్ళు వేరు అంతే. సో కానీ అందరూ ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రైజ్ని ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఏ సింపుల్ మోనోపలీ ఆపరేట్స్ ఇన్ ఏ సింగిల్ మార్కెట్, ఏ డిస్క్రిమినేటింగ్ మోనోపలీ ఆపరేట్స్ ఇన్ మోర్ దాన్ వన్ మార్కెట్. సింపుల్ మోనోపలీ అనేది ఒక మార్కెట్లోనే ఉంటే, సింగిల్ మార్కెట్లోనే అప్లికబుల్ అవుతుంటే, కానీ డిస్క్రిమినేటింగ్ మోనోపలీ అనేది మోర్ దాన్ వన్ మార్కెట్, ఒక మార్కెట్ కన్నా ఎక్కువ మార్కెట్ల మీద ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది మనం. సో ఇది కైండ్స్ ఆఫ్ మోనోపలీలో ఫస్ట్ వన్ సింపుల్ మోనోపలీ. ఓకే, తర్వాత నెక్స్ట్ది సెకండ్ వన్ ప్యూర్ మోనోపలీ అండ్ ఇన్పర్ఫెక్ట్ మోనోపలీ. ఓకే, సో ప్యూర్ మోనోపలీ అండ్ ఇన్పర్ఫెక్ట్ మోనోపలీ దానికి సంబంధించి కనుక చూస్తే, సో ప్యూర్ మోనోపలీ is that type of monopoly in which a single firm which controls the supply of a commodity which has no substitute, not even a remote one. సో ప్యూర్ మోనోపలీ ఎలా ఉంటుందంట, సింగిల్ ఫార్మ్ విచ్ కంట్రోల్స్ ద సప్లై ఆఫ్ ఏ కమాడిటీ విచ్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్స్, నాట్ ఈవెన్ ఏ రిమోట్ వన్. సో ఇక్కడ కనుక చూస్తే దీంట్లో ప్యూర్ మోనోపలీలో సింగిల్ ఫామ్ అనేది ఉంటుంది, విచ్ కంట్రోల్స్ ద సప్లై ఆఫ్ ఏ కమాడిటీ, అంటే మార్కెట్లో ఆ వస్తువుని వాళ్ళు మాత్రమే సప్లై చేస్తారు కాబట్టి ఆ సప్లై మీద కూడా వీళ్ళకి పూర్తి స్థాయి కంట్రోల్ అనేది ఉంటుంది. విచ్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్, నాట్ ఈవెన్ ఏ రిమోట్ వన్. ఇక్కడే కాదు ఎక్కడా కూడా మన ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్ అనేది లేదు, వేరే ప్రోడక్ట్ అలా ఉండాలి, అలా ఉంటేనే మనం మోనోపలీ అంటాం. ఒకవేళ సబ్స్టిట్యూట్ ఉంటే కనుక అది మోనోపలీ అవ్వదు. తర్వాత ఇట్ పొసెసెస్ అండ్ అబ్సల్యూట్ మోనోపలీ పవర్. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు మోనోపలీ పవర్ అనేది అబ్సల్యూట్గా వచ్చేస్తుంది. సచ్ మోనోపలీ ఈజ్ వెరీ రేర్. సో ఇలాంటి మోనోపలీ అనేది మనకు రేర్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది ఛాన్సెస్. వైల్ ఇన్పర్ఫెక్ట్ మోనోపలీ మీన్స్ ఏ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ మోనోపలీ. సో అక్కడ మనం ఇంపర్ఫెక్ట్ మోనోపలీ అనే కనుక అనుకుంటే, సో లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ మోనోపలీ అని చెప్పి కూడా అనుకోవచ్చు. తర్వాత ఇట్ రిఫర్స్ టు ఏ సింగిల్ ఫామ్. ఇది మనకు ఓన్లీ సింగిల్ ఫామ్ను మాత్రమే రిఫర్ చేయటం అనేది జరుగుతుంది. విచ్ ప్రొడ్యూసెస్ ఏ కమాడిటీ హ్యావింగ్ నో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్. సో వీటికి క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది ఉండవు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద డిగ్రీ ఆఫ్ మోనోపలీ ఈజ్ లెస్ దాన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఇట్ రిలేట్స్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద క్లోజ్నెస్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్. సో ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే ద డిగ్రీ ఆఫ్ మోనోపలీ ఈజ్ లెస్ దాన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ కేస్. సో ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ మోనోపలీ అనేది ఎలా ఉంటుంది, లెస్ దాన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఇట్ రిలేట్స్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద క్లోజ్నెస్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్. ఒకవేళ మనకు సబ్స్టిట్యూట్స్ అనేది క్లోజ్నెస్ అనేది ఒకదానితో ఒకటి ఉంటే కనుక, సో అల్టిమేట్గా అప్పుడు ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ మోనోపలీ అనేది మనకి తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డిగ్రీ ఆఫ్ మోనోపలీ అనేది తక్కువగా ఉందో దాని అర్థం ఏంటంటే మార్కెట్లో మనలాంటి ప్రోడక్ట్స్ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ ప్రాక్టీస్ దేర్ ఆర్ మెనీ కేసెస్ ఆఫ్ సచ్ ఇన్పర్ఫెక్ట్ మోనోపలీ. సో ఇది మనం ఇన్పర్ఫెక్ట్ మోనోపలీలో మనకు ఇవి చాలా కేసెస్ అనేవి మనం చూడొచ్చు ఇలాంటివి ప్రాక్టీస్లో, రెగ్యులర్ ప్రాక్టీస్లో. సో తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ న్యాచురల్ మోనోపలీ. సో న్యాచురల్ మోనోపలీ మీన్స్ వెన్ ఏ మోనోపలీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూ టు న్యాచురల్ కాజెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ మోనోపలీ. సో ఇక్కడ మనం న్యాచురల్ కాజెస్ వల్ల కనుక మోనోపలీ అనేది కనుక వస్తే ఆటోమేటిక్గా, అంటే మనం ఏం కావాలని మోనోపలీ క్రియేట్ చేయటంలా, గుర్తుపెట్టుకోండి. అంటే మనం కావాలని మనం మోనోపలీని క్రియేట్ చేయటం లేదు. ఇట్ ఈస్ న్యాచురల్ మోనోపలీ, అంటే ప్రకృతి సహజసిద్ధంగా మోనోపలీ అనేది మనకు వచ్చింది అనుకోండి. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే టుడే ఇండియా హ్యాస్ గాట్ మోనోపలీ ఇన్ మైకా ప్రొడక్షన్ అండ్ కెనడా హ్యాస్ గాట్ మోనోపలీ ఇన్ నికెల్ ప్రొడక్షన్. అంటే మైకా అనే ఒక మెటల్, అంటే మనం ఒక లోహం, సో అదొక మెటీరియల్ మనకి మాత్రమే దొరుకుతుంది. ఇండియాకే మోనోపలీ ఉంది, ఇండియాలో మాత్రమే అది మనకి అవైలబుల్గా ఉంది. అదేవిధంగా మీరు నికెల్ అనేది ఒక మెటల్, సో అలాంటిది మనం అది చూస్తే కనుక అది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, కెనడాలో మాత్రమే ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్ మోనోపలీ. అర్థమైందా? అంటే
న్యాచురల్గా రీసోర్స్ అనేది మనకి అక్కడ మాత్రమే దొరుకుతుంది. మనకి ఒక వస్తువు అక్కడ, ఇప్పుడు సపోజ్ మీరు మిరియాలు తీసుకోండి, మిరియాలు అనేవి మనకి ఎక్కడ ఇండియాలో కూడా మనకి అన్ని చోట్ల పండవు, మళ్ళీ కేరళలో ఎక్కువ పండుతాయి. ఓకేనా, ఇట్ ఈస్ న్యాచురల్ మోనోపలి. అదేవిధంగా మీకు టీ అనేది సో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, సో ఈ చలి ప్రదేశాల్లో మీకు ఎక్కువగా ఈ టీ అనేది మీకు టీకి సంబంధించినటువంటి ఆ తేయాకు అనేది ఎక్కువగా దొరుకుతుంది, రైట్. సో ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో మాత్రం మనకి అవైలబుల్గా ఉంటాయి, అది తప్పు కాదు కదా. సో అంటే అక్కడ న్యాచురల్ మోనోపలి అది. ఇక నీకు మోనోపలి అనేది నువ్వు క్రియేట్ చేయలే, ద నేచర్ విల్ క్రియేట్ ద మోనోపలి. సో అంటే కెనడాకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నికెల్ అనేది అక్కడ మాత్రమే దొరుకుతుంది, అదేవిధంగా మైకా అనేది మనకి ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. అంటే ఇది న్యాచురల్ మోనోపలి. దొరకపోవడం అనేది ప్రకృతి వల్ల వచ్చిందే కానీ మనం చేసిందేం కాదు కదా, అదనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దీస్ మోనోపలి నేచర్స్ హ్యాస్ ప్రొవైడెడ్ టు దీస్ కంట్రీస్. సో ఆ మోనోపలి అనేది ప్రకృతి వాళ్ళకి ప్రొవైడ్ చేసింది, అంటే ప్రకృతి సహజసిద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక వరం లాంటిది అనుకోవచ్చు. సో ఆ విధంగా న్యాచురల్ మోనోపలి అనేది డెవలప్ అవడం అనేది జరిగింది. తర్వాత లీగల్ మోనోపలి. ఓకే, సో లీగల్ మోనోపలి కనుక చూస్తే వెన్ ఎనీబడి రిసీవ్స్ ఆర్ రిక్వైర్స్ మోనోపలి డ్యూ టు లీగల్ ప్రొవిజన్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఏదైనా లీగల్ ప్రొవిజన్స్ చెప్పాను కదా ఇవే, సో రైట్స్ ఇవ్వడం. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఎవరైనా కనిపెట్టారు, సో కనిపెడితే ఆ కనిపెట్టిన దాని మీద ఒకటి పేటెంట్స్ కానివ్వండి, ట్రేడ్ మార్క్స్ కానివ్వండి, కాపీరైట్ కానివ్వండి, అంటే మనం ఏదైనా ఒక కొత్త విధానాన్ని కానీ, కొత్త ఫార్ములాని కానీ, కొత్త ప్రాసెస్ని కానీ కనిపెడితే దాని మీద మనం పేటెంట్ తీసుకుంటాం. లేదు మనం కొత్తగా ఏదైనా ఒక ట్రేడ్ మార్క్, మన వ్యాపారానికి సంబంధించి ఒక చిహ్నాన్ని మనం కొత్తగా డిజైన్ చేసుకుంటే అది ట్రేడ్ మార్క్ అవుతుంది, అది దాని మీద రైట్స్ మనకు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా కాపీ రైట్స్, నువ్వు ఏదైనా ఒక పుస్తకం రాసావు, సో ఆ పుస్తకం రాస్తే దాని మీద నీకు హక్కులు కావాలనుకున్నావు, సో హక్కులు కావాలనుకున్నప్పుడు దాన్ని కాపీరైట్ చేసుకుంటే సరిపోతుంది, నీకు దాని మీద రైట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ మూడు కూడా మనకు లీగల్ ప్రొవిజన్స్, మనకు ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ అనమాట. సో అంటే ఇవి వాళ్ళు కష్టపడి కనిపెట్టారు కాబట్టి ఆ కష్టపడి కనిపెట్టిన వాటి మీద వాళ్ళకి మాత్రం హక్కులు ఉండాలి అనేది ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఈ పేటెంట్స్ రూపంలో కొన్నిటిని, ట్రేడ్ మార్క్స్ రూపంలో కొన్ని హక్కుల్ని, కాపీరైట్స్ రూపంలో కొన్ని హక్కుల్ని, అంటే వాటిని కనిపెట్టిన దాని మీద మనం తెలుసుకున్న వాటి మీదకి సంబంధించి అవి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ద లా ఫార్బిడ్స్ ద పొటెన్షియల్ కాంపిటీటర్స్ టు ఇమిటేట్ ద డిజైన్ అండ్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిజిస్టర్డ్ అండర్ ద గివెన్ బ్రాండ్ నేమ్స్, పేటెంట్ ఆర్ ట్రేడ్ మార్క్స్. సో ఏవైతే మనకు ప్రోడక్ట్ అయితేనేమో పేటెంట్, సింబల్ అయితేనేమో ట్రేడ్ మార్కు, లేదంటే ఏదన్నా రైటింగ్ అంటే మనం లిటరేచర్ కానివ్వండి, లేదంటే నావెల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మన కాపీ రైట్స్ అవుతాయి. మ్యూజిక్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కాపీ రైట్స్. సో అవి కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఈ మూడిట్లో మనం ఏది రిజిస్టర్ చేసుకున్నా కూడా మూడిట్లో ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి దాని మీద సర్వ హక్కులు మనకే ఉంటాయి. కాబట్టి మన పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా మన వాటిని కాపీ కొట్టదని, మన బ్రాండ్ నేమ్ని వేరే వాళ్ళు కాపీ కొట్టడం కానివ్వండి, లేదంటే మనం ట్రేడ్ మార్క్, మనం పేటెంట్ తీసుకున్నదాన్ని మన పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు ఉపయోగించడం కానివ్వండి, ఇలాంటివి కనుక చేస్తే you are proceeding with legal, so you have that right. So this is done to safeguard the interest of those who have done much research and undertaken risk of innovating a particular product. చెప్పాను కదా, ఆ ప్రోడక్ట్ కనిపెట్టడానికి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారు, ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఆ కష్టాన్ని నష్టపోకుండా, మనం పడినటువంటి కష్టం మనం నష్టపోకుండా ఉండడం కోసం మనకి ప్రొటెక్ట్ చేయడానికి సేఫ్ గార్డ్గా ఏర్పాటు చేసుకున్నదే ఈ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, సో కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ మోనోపలీస్ అండ్ ఆర్ పబ్లిక్ మోనోపలీస్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే టైప్స్లో మోనోపలీలో ఇండస్ట్రియల్ మోనోపలీస్ ఆర్ పబ్లిక్ మోనోపలీస్. సో ఇండస్ట్రియల్ మోనోపలీస్ ఆర్ పబ్లిక్ మోనోపలీస్లో ఏం చెప్తున్నాడు, ఇన్ ద జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ వెన్ ఎ గవర్నమెంట్ నేషనలైజెస్ సర్టెన్ ఇండస్ట్రీస్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్. సో ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా గవర్నమెంట్ కొన్ని సంస్థల్ని నేషనలైజ్ చేయడం జరిగిందంటే, పబ్లిక్ సెక్టార్లో తీసుకురావడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది. వేర్ బై ఇండస్ట్రియల్ ఆర్ పబ్లిక్ మోనోపలీస్ ఆర్ క్రియేటెడ్. ఇవి ప్రభుత్వం చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంకును జాతీయకరణ చేశారు, ఎందుకంటే అవి మనకు ఉపయోగపడుతున్నాయి, ప్రజలకు ఆర్థిక అవసరాలను తీర్చడానికి, ఆర్థిక సేవలను అందించడానికి అవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని జాతీయం చేశారు. సో అంటే వాటిని నేషనలైజ్ చేశారు, అంటే ప్రభుత్వం
వాటిని అడాప్ట్ చేసుకుంది. అదేవిధంగా ఎల్ఐసి ఇలాంటివన్నీ కూడా. తర్వాత ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 ఇన్ ఇండియా. మనం ఒకసారి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అనేది మనం తీసుకుంటే కనుక ఎగ్జాంపుల్గా 1956 ఇన్ ఇండియా, ఫర్ ఇన్స్టాన్స్, categorically lays down that certain fields like arms and ammunition, atomic energy, railways and air transport will be the sole monopoly of the central government. అంటే ఎయిర్లైన్స్ కానివ్వండి, ఆటమిక్ ఎనర్జీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా, రైల్వేస్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏమైందంటే సోల్ మోనోపల్ అనే దాని కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటన్నిటి మీద కూడా పూర్తి హక్కులు సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటాయి, వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఉండవు. కాబట్టి సో మనం ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద 5 types ఆఫ్ మోనోపలీస్. ఓకేనా, మోనోపలీ అంటే ఏంటో తెలుసుకున్నాం ఈరోజు. సో మోనోపలీకి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ చూసాం, తర్వాత టైప్స్ ఆఫ్ మోనోపలీ కూడా మనం ఇవాళ నేర్చుకున్నాం.